స్టూడెంట్స్, ఎంబీబీఎస్ సీట్ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క డ్రీమ్. అలాంటి డ్రీమ్ కోర్స్లో సీట్ రావాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ టైం టేబుల్, ఒక డేని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి లైఫ్ చేంజింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ టైం టేబుల్ మీకు ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ద బెస్ట్ టైం టేబుల్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద అవుతుంది. ఇది ఫాలో అవుతే కన్ఫామ్గా మీరు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వచ్చు 2024లో నీట్ క్రాక్ చేయడం ద్వారా. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మీ స్టడీ టేబుల్ దగ్గర స్టిక్ చేయండి. మీ నేమ్ డాక్టర్ అనిత ఆ డాక్టర్ ఆనంద్, మీ నేమ్ ఏదైతే అది ఫస్ట్ స్టిక్ చేయండి కంపల్సరీగా. డాక్టర్ అనేది మీకు కంపల్సరీగా స్టిక్ చేసి పెట్టుకోండి. ఐ విల్ క్రాక్ నీట్ 2024 విత్ మార్క్స్. ఈ మార్క్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియో చూస్తే అర్థమవుతుంది. సెకండ్ పాయింట్, ఇది స్టిక్ చేయండి. థర్డ్ వన్, సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్టడీ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు నీట్ 2024లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను నీట్ క్రాక్ చేయడం ద్వారా ఎంబీబీఎస్ అవుతున్నాను, డాక్టర్ అవుతున్నాను. ఎవ్రీడే మీరు ఫస్ట్ చేయాల్సింది సెల్ఫ్ మోటివేషన్. ఇవి స్టిక్ చేసిన పేపర్స్ చూడడం ద్వారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయండి. చాలా మటుకు అన్ని ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ సెల్ఫ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇప్పుడు అవాయిడ్ చేయండి కంప్లీట్గా. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఫేస్ చేసినప్పటికీ సొల్యూషన్స్ మీరు ఇచ్చే సిచ్యువేషన్లో ఉండరు కాబట్టి వాటిని ఈ 3 months కంప్లీట్గా నీట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అవాయిడ్ చేసి మీరు చేయగలిగే సొల్యూషన్స్ ఏమైనా ఉంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత చేయండి. సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్, అవాయిడ్ చేయండి. డిస్ట్రాక్షన్స్ కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, మీరు ఈ ప్రిపరేషన్ టైం టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రిపేర్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఉండాలి. రివిజన్ కూడా కంపల్సరీగా 2 times చేయాలి. ప్రిపరేషన్ మీరు కంప్లీట్గా పోర్షన్ కంప్లీట్ చేసి అలానే ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాస్తానంటే మాత్రం కంప్లీట్ అవ్వదు. అలా చదివేసి వెళ్ళినా కూడా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. రివిజన్ కంపల్సరీగా ఉండాలి. మనకు 4 subjects అంటే బయాలజీ, బాటనీ ప్లస్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 subjectని మీరు టార్గెట్ ప్రిపరేషన్ కంప్లీట్ పోర్షన్ అనేది 18th April వరకు కంప్లీట్ చేసేయాల్సిందే. సో ఫస్ట్ రివిజన్ స్టార్ట్ చేయాలి 19th April నుంచి 30 వరకు, టోటల్గా 12 days. అంటే ఒక సబ్జెక్ట్కి 4 days కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి రివిజన్కి. మీరు రివిజన్ చేయకుండా వెళ్తాము మా వల్ల అవుతుంది అనుకుంటే మాత్రం అదే 100% ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సెకండ్ రివిజన్, ఇది స్మార్ట్ వేగా కంప్లీట్ చేయాలి. ఎలా అనేది మీకు టైం టేబుల్ అర్థమవుతుంది. ఫస్ట్ మే నుంచి 4th May వరకు ఈచ్ సబ్జెక్ట్ 1 day స్మార్ట్గా మీ సెకండ్ రివిజన్ కూడా కంప్లీట్ చేయాలి. ఎవ్రీ డే గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్, ప్రాక్టీస్, టెస్ట్, రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మీరు మీ టైం టేబుల్ మిస్ అయినట్టే, లైఫ్ చేంజింగ్ డ్రీమ్ కూడా మిస్ అయినట్టే. సో మీకు ఫస్ట్ మీ టార్గెట్ తెలియాలి. ఇప్పుడు టైం టేబుల్లో డేస్ తెలిసాయి, డేకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు టైం వైజ్గా కూడా చెప్తాను. అంతకంటే ముందు మీకు మీ యొక్క టార్గెట్ మార్క్స్ ఎన్ని. మనకు ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్స్ ఉంటాయి. సి కేటగిరీ ఆల్మోస్ట్ 10% స్టూడెంట్స్ వెళ్తారు, బి కేటగిరీ 30% వెళ్తే మిగిలిన 60% అందరూ ఏ కేటగిరీ సీట్ రావాలనో చూస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది కాబట్టి. ఏ కేటగిరీలో కూడా గౌట్ కాలేజెస్ వేరే ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్ వేరే ఉంటుంది కాబట్టి మీ టార్గెట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్, మనకు న్యూ గవర్నమెంట్ కాలేజెస్ కూడా వస్తున్నాయి. ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ టార్గెట్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేస్తే కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ న్యూ గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ టార్గెట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ మార్క్స్తోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏపీ అండ్ టీఎస్లో మనకు టీఎస్లో ఎక్కువ కాలేజెస్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది. ఏపీ అయితే ఓసీ స్టూడెంట్స్, బీసీడీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ కట్ ఆఫ్స్తోనే వెళ్తున్నారు, 600+, 560+. బీసీఏ ఇంకా మిగిలిన అన్ని కేటగిరీస్ ఏపీ 550+, టీఎస్ 525+. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఏపీ 500+,
టీఎస్ 475+. సో ఈ కన్ఫామ్గా ఈ టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతేనే దీనికి కొన్ని మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా మీరు కన్ఫామ్గా ఎంబీబీఎస్లో ఉంటారు. సో మీరు కంప్లీట్గా 1 వీక్ సంబంధించిన టైం టేబుల్ రెడీ చేసుకోవాలి. సో సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి. వెయిటేజ్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. సిలబస్ కాపీస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. కంప్లీట్గా డ్రైవ్లో ఉంది, పీడిఎఫ్ ఉంది, లేకుంటే మొబైల్లో ఉంది, ట్యాబ్లో ఉంది కాదు, కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ పేపర్స్ మీ ముందు పెట్టుకోండి. నెక్స్ట్ సిలబస్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు టైం టేబుల్లో వీటి వల్లే 100% యూజ్ ఉంటుంది. సో టైం టేబుల్ 1 డేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మరి మేము ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ మేము కాలేజ్కి వెళ్తాం కదా, మాకు ఎలా ఈ టైం టేబుల్ సెట్ అవుతుందంటే మీకు కూడా అవుతుంది. ఎలా అనేది మీకు ఈ టైం టేబుల్ వివరించిన తర్వాత చెప్తాను. ఫస్ట్ టైం టేబుల్ చూడండి. మీరు 1 వీక్ షెడ్యూల్ని కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ 5 AM మీ డే స్టార్ట్ చేయండి. మీరు 5 AM to 8 AM 3 hours కంప్లీట్గా ఒక సబ్జెక్ట్కి స్పెండ్ చేయండి. ఫిజిక్స్. ఇక్కడ ఫిజిక్స్లో కూడా ఏ టాపిక్స్ తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ 8 AM to 8:30 బ్రేక్ తీసుకోండి, ఫ్రెష్ అప్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. నెక్స్ట్ 8:30 to 11:30 AM కెమిస్ట్రీ. మార్నింగ్ అవర్స్తో ఫిజిక్స్తో స్టార్ట్ చేయడం ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి హార్డ్గా ఉంటుంది అనే ఫీల్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తే ఈజీగా కంప్లీట్ అవ్వచ్చు. లేదు నాకు ఫిజిక్స్ ఈజీ అనుకున్న స్టూడెంట్స్ కెమిస్ట్రీకి వెళ్ళండి. ఇలా మీకు ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్ అని ఉంటుందో ఆ సబ్జెక్ట్ని డేలో ఫస్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ రిలాక్స్ అవ్వండి 11:30 to 11:45. తర్వాత మీరు 11:45 to 1 PM మీరు ఈ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ప్రిపేర్ అయ్యారో జస్ట్ 1 షార్ట్ రివిజన్ చేయండి. బ్రేక్ తీసుకోండి 1 to 2 PM. లంచ్ 2 to 6 PM బయాలజీ, బాటనీ ప్లస్ జువాలజీ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు ఈ 6 to 6:15 PM మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత 6:15 నుంచి 7:45 వరకు మార్క్ టెస్ట్. టాపిక్ వైజ్గా ఏవైతే చదివారో ఆ టాపిక్స్ వైజ్గా అండ్ పీవైక్యూస్ టెస్ట్ ఆ డేకి సంబంధించినవి టాపిక్ వైజ్గా చేయాలి. సో లైన్ బై లైన్ మీకు టెస్ట్ సిరీస్, మార్క్ టెస్ట్, పీవైక్యూ టెస్ట్ అనేవి ఫ్రీగా చేయొచ్చు. అది ఫ్రీగా మీరు ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అది ఫాలో అయితే కనుక మీరు ఏ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టెస్ట్ సిరీస్ కానీ ఏ పీవైక్యూస్ కానీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు మార్క్ టెస్ట్ టాపిక్ వైజ్గా, ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్గా, గ్రాండ్ టెస్ట్ వైజ్గా, పీవైక్యూస్ వైజ్గా కంప్లీట్ చేస్తూనే మీకు టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ టాపిక్ సంబంధించి ఎలా కంప్లీట్ చేస్తున్నారు, ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నారు అనేది. సో ఇలా మీరు ఆ డేకి సంబంధించిన కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పోర్షన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. డే ఎండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఏదైతే షెడ్యూల్లో టాపిక్స్ కంప్లీట్ చేశారో నోట్ అవుట్ చేయండి. అండ్ ఏవైతే ప్రిపేర్ అయ్యారో, ఏవైతే ఇన్కంప్లీటెడ్ ఉన్నాయో ఆ టాపిక్స్ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క టెస్ట్ రిపోర్ట్ చూసుకోండి, టెస్ట్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత టుమారో మీరు చదవాల్సిన టాపిక్ సంబంధించి టాపిక్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఒక డేని ఇలా షెడ్యూల్ చేసుకోండి. ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్తున్న స్టూడెంట్స్ కూడా ఎలా చేయాలి ఈ మార్నింగ్ డే అంతా కూడా చెప్తాను. సో ఇప్పుడు మీకు చెప్పిన టైం టేబుల్ ఏంటి అంటే 1 వీక్ సంబంధించి ప్రతి డేని ఇలా ప్రొడక్టివ్గా మీరు షెడ్యూల్లో సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ ప్రతిరోజు నోట్ చేసుకోండి. టైమింగ్స్ మెయింటైన్ చేయండి. ఓన్లీ ఇది 6 days మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. 1 వీక్లో 6 days ప్రిపరేషన్కి టైం ఇవ్వాలి. నెక్స్ట్ 1 డే అంటే ఇప్పుడు మనకు మండే నుంచి స్టార్ట్ చేస్తే సాటర్డే వరకు ఆ టైం టేబుల్ ప్రకారం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పోర్షన్. మీరు ఏది ఏమైనప్పటికీ కంప్లీట్గా ఒక డే రోజు ఏదైతే షెడ్యూల్ అనుకున్నారో ఆ షెడ్యూల్ 100% మీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేసి కంప్లీట్ చేయాలి. అండ్ 7th డే ఈ కంప్లీట్ పోర్షన్ 6 వీక్స్ సంబంధించిన పోర్షన్ రివిజన్ చేసి ఇన్కంప్లీట్ ఏవైతే మిగిలిపోయాయో వాటిని, సో మనకు స్టూడెంట్స్మే మనమేం ఏది కాదు,
ఒక డేలో అనుకున్న సిలబస్ కంప్లీట్గా చేయాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో పోర్షన్ కొంచెం ఎక్స్ట్రా టైం పట్టొచ్చు, కొన్ని పోర్షన్స్ తక్కువ టైం పట్టొచ్చు. తక్కువ టైం పట్టినప్పుడు మిగిలిన వాటిని కవర్ చేయండి. లేదు ఆ డే ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఫిజిక్సే ఉంది, ఒక 1.5 అవర్లోనే ఒక టాపిక్ కంప్లీట్ చేశాను ఆ రోజు టార్గెట్, కానీ కెమిస్ట్రీకి ఇంకా 3.5 అవర్స్ 4 అవర్స్ పడుతుంది అన్నప్పుడు ఇలా టైంని షఫుల్ చేసుకోండి. షఫుల్ చేసినా కంప్లీట్ అవ్వలేదంటే ఆ లాస్ట్ 7th డే రోజు ఇన్కంప్లీట్ కూడా కంప్లీట్ చేసేసి వీక్ టెస్ట్, ఈ వీక్ మొత్తం మీరు ఏమైతే ప్రిపేర్ అయ్యారో వాటికి సంబంధించి ప్రిపరేషన్, ప్రాక్టీస్, రివిజన్ అండ్ వీక్ టెస్ట్ కంప్లీట్ చేసి వీక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ ఎంత కరెక్ట్గా ఎంత అక్యురెన్స్గా వస్తున్నాయనేది చూడండి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మీ టార్గెట్ సెట్ కూర్చున్న టైంలో బయాలజీలోనే ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది, బాటనీ ప్లస్ జువాలజీ. మీరు సపోజ్ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా టార్గెట్ స్కోర్ మీకు 600 మార్క్స్ అయితే కనుక బయాలజీ 340, 110 ప్లస్ 150 ప్లస్గా చేసుకోండి. లేదు నాకు కెమిస్ట్రీ హార్డ్ ఉంది, ఫిజిక్స్ ఈజీ ఉంది అంటే 340 ప్లస్ 150 ప్లస్ 110 ప్లస్. లేదు ఇంకా బయాలజీ కొన్ని టాపిక్స్ నాకు హార్డ్గా ఉన్నాయి, కొన్ని టాపిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఈజీగా ఉన్నాయంటే ఇది చాలా ఇంపార్టెంట్. వెయిటేజీలో హై వెయిటేజ్ ఎంత ఇంపార్టెంటో ఈజీ చాప్టర్స్ ఉన్నవి కూడా అంతే ఇంపార్టెంట్. మనకు హార్డ్గా ఉన్న హై వెయిటేజ్ కంటే ఈజీగా ఉన్న తక్కువ వెయిటేజ్ చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇలా కూడా డివైడ్ చేసుకొని మీరు ఓవరాల్గా మీ టార్గెట్ స్కోర్కి రావాల్సిన చాప్టర్స్ పిక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది అన్ని టాపిక్స్ నుంచి ఏ టాపిక్స్ పిక్ చేసుకోవాలనేది మీరు ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఇది షార్ట్ టైం ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ కాదు. తక్కువ టైం ఉంది, తక్కువ టైంని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు లిమిటెడ్ క్లాసెస్ మాత్రమే వినండి. క్లాసెస్ పర్టికులర్గా టాపిక్ వైజ్గా మీకు ఏ టాపిక్ అయితే రావడం లేదు అనుకుంటున్నారో, ఇంకా నా సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల అవ్వట్లేదు అనుకుంటున్నారో ఆ టాపిక్ మాత్రం పిక్ చేసుకొని క్లాసెస్ వినండి. క్లాసెస్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనవసరం అవుతుంది. బయాలజీలో క్లాసెస్ వినాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు, మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కవర్ చేశారు. ఫిజిక్స్లో ప్రాబ్లం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీకు ప్రాబ్లంగా ఉందంటే వినండి. కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్కి అవసరం లేకపోవచ్చు. ఇక్కడ ఎంత లిమిటెడ్గా క్లాసెస్కి టైం స్పెండ్ చేస్తే మీరు అంత ఎక్కువ టైం ప్రిపరేషన్కి ఇవ్వగలుగుతారు. ప్రతిరోజు మీరు ఏదైతే చదువుతున్నారో దానికి షార్ట్ నోట్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి. నోట్ మేకింగ్ స్ట్రాటజీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మైండ్ మ్యాప్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. షార్ట్ నోట్తో పాటు మైండ్ మ్యాప్స్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మైండ్ మ్యాప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అవుతున్న టైంలో. సో ఇక్కడ మిమ్మల్ని మీరు టెస్ట్ అనలైజ్ చేసుకున్న టైంలో 100 క్వశ్చన్స్ రాస్తే 90 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. 10 క్వశ్చన్సే రాస్తే 9 క్వశ్చన్స్ కంపల్సరీగా కరెక్ట్ అవ్వాలి. లేదు ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి అంటే మీ ప్రిపరేషన్లోనే మిస్టేక్ ఉంది. అర్థమైంది కదా? మీ ప్రిపరేషన్లోనే మిస్టేక్ ఉంది అంటే మీరు టోటల్గా డ్రాప్ అవుతున్నట్టుగానే లెక్క. సో డ్రాప్ అవుతున్నారని మీకు తెలిసినప్పుడు మీ స్టాండర్డ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఒకటికి 2 సార్లు చదవడం అన్నా చేయండి. లేదు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో స్మాల్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే, కాన్సన్ట్రేషన్గా చదవట్లేదా, లేదు ఆ సబ్జెక్ట్ గ్రిప్ ఉండట్లేదా, ఏదో ఒకటి ఉంటుంది మిస్టేక్, ఆ మిస్టేక్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసి సేమ్ టెస్ట్ ఇంకొకసారి ఇవ్వండి. అప్పుడు 9/10 కంపల్సరీగా రావాల్సిందే. అలా చేస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీరు అనుకున్న టార్గెట్ స్కోర్ రీచ్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ ఎందుకు 1 వీక్ మాత్రమే మీరు టైం టేబుల్ షెడ్యూల్ చేసుకోవాలంటే, ఫస్ట్ వీక్ మీరు టైం టేబుల్ షెడ్యూల్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 మార్క్స్ మీకు వెయిటేజ్ చాప్టర్స్ తీసుకున్నారు. ఇది కవర్ చేశారనుకోండి ఫస్ట్ వీక్లో, ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ వీక్ నేను పోర్షన్ కంప్లీట్ చేశాను, నాకు 45 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసాయి, లేదు 50 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయగానే మనకు హై కాన్ఫిడెన్స్ వస్తుందా అంటే రాకపోవచ్చు, కానీ మినిమం కాన్ఫిడెన్స్ వస్తుంది, మినిమం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. ఇది ఒక బూస్టప్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ బూస్టప్ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ నుంచి ఈ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 45 + 45 90, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకొక 50, ఇంకో 60, ఇలా 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటే ఎవ్రీడే మీకు మీ టార్గెట్ అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రిపరేషన్లో హై వెయిటేజ్ ప్లస్ ఈజీ చాప్టర్ని కంపల్సరీగా పిక్ చేసుకొని
మీకు హార్డ్ ఉన్న టాపిక్స్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఆ వెయిటేజ్ రిమూవ్ చేస్తే నా టార్గెట్ స్కోర్ వస్తుందా లేదా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో బిగినింగ్ డేస్లో మీరు ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే స్టార్ట్ చేయండి, వాటిని ముందు కంప్లీట్ చేయండి. అప్పుడే మీకు స్ట్రెస్ ఉండదు. లాస్ట్ వరకు హై వెయిటేజ్ చాప్టర్స్ వదిలేస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ముందు ప్రిపేర్ అయినవి కూడా క్లమ్జీ అయిపోతాయి, అలా అవసరంగా లాస్ అవుతారు. నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా కంప్లీట్ చేయండి కంపల్సరీగా. సో క్లమ్జీగా ఏదో ఒకటి తీసేసుకొని ఒక దగ్గర క్లాసు, ఒక దగ్గర నోట్స్, ఒక దగ్గర పీడిఎఫ్ అంటూ ఇలా ఏది కంప్లీట్ అవ్వకండి. ఆర్డర్ వైజ్గా వెళ్ళండి. నీట్ ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంబీబీఎస్ సీట్ రావడానికి. మనకు ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ కాకుండా ఒకటి ఉంది అన్నట్టుగా మనకు ఆప్షన్స్ ఉండవు. కొడితే టార్గెట్ మన స్టిక్ చేసిన పేపర్లో ఏదైతే మార్క్స్ ఉన్నాయో అదే ఉండాలి. మన ట్యాగ్ డాక్టర్ నేమ్ కంపల్సరీగా రావాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ క్లాసెస్కి వెళ్తున్నా అన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మీకు 5 to 8 AM మార్నింగ్ టైం ఉంటుంది కదా, మార్నింగ్ టైంలో ఆ సబ్జెక్టు చదవండి టైం టేబుల్లో. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్స్తో పాటు మిగిలిన డే ఏదైతే ఉంటుందో డేలో మీరు ఐపీఈ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా, మీకు మార్క్ టెస్ట్ కానీ రివిజన్ టెస్ట్ కానీ లేదు క్లాసెస్లోనే మీకు సబ్జెక్టు చదవమని చెప్తుంటారు. ఆ సబ్జెక్ట్స్ చదువుతున్న టైంలోనే మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీ టైం టేబుల్ ఫస్ట్ రెడీ చేసుకోండి. ఏ టాపిక్స్ నేను చదువుతాను అనేది మీకు ఆల్రెడీ క్లాస్లో ఏవైతే టాపిక్స్ ఏవైతే చాప్టర్స్ చదువుతున్నారో ఆ చాప్టర్స్ని నీట్లో మీరు చదవాల్సిన చాప్టర్స్నిగా పిక్ చేసుకొని ప్యారలల్గా వాటిని కూడా కంప్లీట్గా షెడ్యూల్ చేసుకోండి డే వైజ్గా. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ కంప్లీట్గా మీరు ఆ పోర్షన్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మార్క్ టెస్ట్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. నెక్స్ట్ దానిపైన సేమ్ 1 వీక్ తర్వాత కంప్లీట్గా వీక్ షెడ్యూల్ సంబంధించిన మార్క్ టెస్ట్ ఇవ్వండి. ఇలా ప్యారలల్గా మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఆల్రెడీ క్లాసెస్కి వెళ్తున్నారో ఆ స్టూడెంట్ కూడా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వడం ద్వారా నీట్ క్రాక్ చేయొచ్చు. ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.